హనీ 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 లేమా హనీ లే బిస్కెట్ తినిపిస్తలే పాలు బిస్కెట్ తినిపిస్తలే హనీ లే బిస్కెట్ వద్దా బిస్కెట్ వద్దా సరే బిస్కెట్ నేను అన్న తినేస్తాం బాయ్ బాయా బాయ్ లేసే గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ మా గుడ్ మార్నింగ్ లే 8 అవుతుంది టైం లే మళ్ళీ మధ్యాహ్నం తొందరగా అనుకో నువ్వు చిక్కు చిక్కు నిద్ర ఏడుస్తాను ఇంకా నీకు పాలు బిస్కెట్ తినిపిస్తారామా హలో మా హనీ ఇంతసేపు అయినా ఇంకా లేలే చూడండి 8 అవుతుంది ఇంకా లేకుండా వనికేది లేయే అప్పటి నుంచి లేపిస్తానా నేను అప్పుడే స్నానం చేసుకొని వచ్చేసిన నువ్వు చూడు లేమా లే పాలు వద్దా బిస్కెట్ వద్దా మా హనీకి బిస్కెట్ వద్దంట మేము తినేస్తాం బాయ్ నేను అన్న తినేస్తాం మా హనీకి అప్పుడే ఆకలేస్తుందంట మా అత్తయ్య పొంగనాలు వేస్తున్నారు పొంగనాల్లోకి టమోటా చట్నీ అనమాట బాగుంటుంది టేస్ట్ మిక్సీకి వేయాలి దాని పక్కన అడుగుతుందేమో సైగా చేస్తుంది ఎంత బాగా పొంగనాలు ఇట్లా కొంచెం ఉప్పు అంతే మిక్సీకి వేసేసుకున్నా చట్నీ వేయాల నీతో వేస్తా కొంచెం కారం ఏం లేదు పాప కొంచెం కొంచెం తింపి దోశ కాదు పొంగనాలు తిను తిన్నానా ఇది తిన్నానా హనీ హనీకి తినిపి నన్ను అడిపించి ఆకలి వేస్తుందంట చట్నీ తినొద్దు మా హనీ ఇడిపి ఎంత మిరపకాయలు వేసిన వస్తుంది దాంట్లో ఉన్నాయా ఇడిపించి తిను నాకు పెడతాన్నావా వావ్ అని చూడండి నాకు ఇడిపించి దిపిస్తుంది మిరపకాయలు ఉన్నాయంట చూస్తూ ఉండు అది కొత్తిమీరలే నేను చూసి చట్నీ తినొద్దు లేరా లేవులే అన్ని మిరపకాయలు ఏం లేవులే ఇంకో నీ చేతిలో ఉంది చూడు ఇడి ఇంకో మిరపకాయ చూసుకొని తిను ఇందమ్మా తినమా అట్లా ఇడిపించిస్తే పాప తింటుంది తినని కరేపాకు ఇందా వద్దా కరేపాకు అంటే నెప్ప తినాలి అన్నీ బాగుందా నచ్చిందా హనీ హనీ సూపర్ అను సూపర్
ఏంది అట్లా వీకేసినారంతా? మిరపకాయలకి కాలుతుందేమోరా. చెప్పలే కాలుతుందని. కాలుతుందని ఇక్కడ చూడు నితీష్. ఓ నితీష్ ఒకరోజు దోశలు ఒకరోజు పొంగనాలు వేసుకొని తింటున్నాం. వస్తుంది. మేము దోశ చట్నీ తింటున్నాము కదా. కూర్చో. పొంగనాలు తినలే హనీ. తినలే. పేపర్ దోశ ఏమా హనీకి స్నానం చేపియాల. పట్టు. నువ్వే తింటావా? ఇప్పుడు వచ్చేసి మధ్యాహ్నానికి నేను అనుపు గింజలు చారు చేస్తున్నాను. అది ఎలా చేయాలో కూడా చూపిస్తాను, ఎలా చేసుకుంటామనేది కూడా చూపిస్తాను. కర్ణాటక స్టైల్ అనమాట. ఇవి అనుపు గింజలు కుక్కర్లో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కలర్ వచ్చేంత వరకు ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయినాక వాష్ చేసుకోవాలన్నమాట. ఒకసారి దీన్ని కొన్ని నీళ్ళు తీసుకొని దీంట్లోకే కావాల్సినంత ఆలుగడ్డ, ఉల్లగడ్డలు, 2 టమాటాలు వేసి 2 విజిల్లు పెట్టుకోవాలన్నమాట. ఉప్పు. ఇప్పుడు ఇది వచ్చేసి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు, కొన్ని ధనియాలు, మిరియాలు, కొంచెం మెంతులు, ఎర్రగడ్డలు, కావాల్సిన ఎల్లిపాయలు, ఇవన్నీ ఇప్పుడు ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం ఎర్రగా ఫ్రై అయితే చాలు, స్మెల్ వస్తుంది. అప్పుడే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. పక్క తీసుకున్న తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. అలాగే ఎల్లిపాయలు. ఇలా ఫ్రై అయినాక కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటున్నా. ఇందులోకి పచ్చి కొబ్బరి వేసుకుంటే బాగుంటుందండి. కొబ్బరి కూడా వేసుకోవాలి. అది లేదు కాబట్టి నేను ఎండి కొబ్బరి వేసుకున్నాను తురిమి. ఒక పక్కేమో ముద్దకు పెట్టేసినాను. కర్ణాటకలో ఎక్కువ ముద్దే తింటారనమాట. ముద్ద ఉండాల. నేనే వీడియో తీసి నేనే ఫోన్ పట్టుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది. ఏమన్నా ఫోన్ కదలడం అట్లుంటే సారీ, ఏమనుకోద్దండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. డైలీ వ్లాగ్స్ పెడతాను. అంటే టైం ఉంటే పెడతాను, ఏమన్నా పని అట్లుంటే నేను పెట్టలేను అన్నమాట. ఫ్రై అవ్వాలి. దీంట్లోకే చింతపండు కొంచెం నానబెట్టుకోవాలి. ఇవన్నీ ఇదే మసాలా అన్నమాట. దీనికి కావాల్సినవి కొంచెం లేట్ ప్రాసెస్ వచ్చేసి కష్టం అన్నమాట, తొందరగా చేయలేము. ఫస్ట్ మిక్సీకి
ఇవి వేసుకోవాలన్నమాట. ఎండు కొబ్బరి, మనం అన్ని మసాలాకి ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, కొంచెం మెంతులు, ఇవి ఫస్ట్ మిక్సీకి వేసుకోవాలి. ఇలా మెత్తగా కావాలి. ఫస్టే కొబ్బరి అవి వేసుకుంటే గరగరకు ఉండదు అనమాట, అందుకే ఫస్ట్ అవి వేసుకోవాలి. దాని తర్వాత ఇవి ఘాట్ వస్తుంది. అలాగే మనం ఉడకబెట్టుకున్నాం కదా ముందే కుక్కర్లో, ఆ టమాటాలు తీసుకోవాలి. కాలుతుంది. టమాటాలు అండ్ అట్లే కొంచెం ఇవి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. చారు కూడా మందం వస్తుంది అన్నమాట. కొన్ని గింజలు ఉడకబెట్టినవి. చల్లగానాక మిక్సీలోకి వేసి పడతాను. సాంబార్ పౌడర్, ఇలా మెత్తగా చేసుకోవాలన్నమాట. మెత్తగా ఉంటేనే బాగుంటుంది. మసాలాని తర్వాత పెట్టుకోవాలి. కొన్ని ఆవాలు వేసుకుంటున్నా, కరివేపాకు, ఎవరు ఫ్రై చేసుకోవాలి నూనెలో కొంచెం మసాలాని, పచ్చివాసన అంతా లేకుండా. ఉండు నితీష్. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు వంకాయలు వేస్తున్నాను. ఈ మసాలాలోనే ఫ్రై అయితే టేస్ట్ వస్తుంది వంకాయలకి. ఉప్పు వేసుకుంటున్నా. అలాగే ఇప్పుడు దీంట్లోకి నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసి బాగా ఉడకబెట్టాలి. ఎంత కావాలో అంత నీళ్ళు వేసుకోవాలి. మూత పెట్టేసి బాగా ఉడికేటప్పుడు మనం ముందే పెట్టుకున్నాం కదా, ఉడికించుకున్నాం కదా, ఆ గింజలు లాస్ట్లో వేసుకోవాలి. ఇవి ఉల్లగడ్డలు. ముద్ద గెలికేసిన ముద్దలు చేయాలి. ఇది వచ్చేసి అన్నం, ముద్ద, చారు. నేనంత పర్ఫెక్ట్గా చారు ఎలా చేస్తారని చూపించలేకపోయినా, ఎందుకంటే నేనేది వీడియో తీయాలి కదా, ఒక చేత అవ్వలేదన్నమాట. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఈ చారు కర్ణాటక స్టైల్లో ఎలా చేస్తారో ఒక వీడియో చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి చెమటలు ఎట్లా పట్టేసినాయో. ఫుల్ ఉడకబెడుతుంది స్టవ్ కాడ నిల్చోని. గాలి కూడా రావడం లేదనమాట. ఉడికేటప్పుడు గింజలు వేసుకోవాలి. దాని తర్వాత
ఉడకబెట్టుకున్న ఉల్లగడ్డలు వేసుకుంటున్నా. మా నితీష్ అడుస్తున్నాడు ఫోన్ కావాలా అని. ఏం సెట్ చేస్తామని నన్ను అడుస్తున్నాడు. చూడండి, షించాన్ పెట్టించిన చూడరా అని. మళ్ళీ ఫోన్ కావాలా అంటావు. నేను ఉడకకి ఇక్కడ వంట చేసుకొని చూపిస్తా అంటే మా గాలి ఎంత బాగా వస్తుంది. నేను ఎందుకు వీడియో తీస్తానా? చెమటలు కారిపోయేటట్లు వీడియోలు తీస్తానా? ఫోన్ కావాలా అంటావా? షించాన్ వద్దా? ఆఫ్ చేస్తా టీవీ. ఇంతే ఫ్రెండ్స్, చారు రెడీ అయినట్లే. మంచిగా ఉడకబెట్టుకోవాలి. మంచిగా ఉడకబెడితే మసాలా కొంచెం గట్టిగా అవుతుంది కదా, అప్పుడు చారు అయినట్టే. మూత పెట్టేసుకోవాలి. చారు రెడీ. హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. కాఫీ తాగినారండి? ఇప్పుడే నేనైతే తాగేసాను. మా పిల్లలు కాఫీ అని అప్పుడే మర్చిపోయినారు, ఇప్పుడు తాగుతున్నారు. చూడండి, అని అప్పుడే ఫోన్ కోసం వచ్చేస్తే నేను ఫోన్ పట్టుకుంటే చాలు వచ్చేస్తారు. ఫోన్ పట్టుకోకూడదు, నేను వీడియో కూడా తీయలేదు. నన్ను ఇస్తారా? చూసా మళ్ళీ ఏడుస్తా చూడు అని తెలియకుండా వీడియో తీస్తాను. ఇంకా చూడలే. బిస్కెట్లో మునిగిపోయింది హనీ. బాయ్ చెప్పు అందరికి. బాయ్ ఫ్రెండ్స్ అను. బాయ్. టుడే వ్లాగ్ ఫినిష్. టుడే వ్లాగ్ అను. అబ్బా ఎంత బాగా చెప్పేసి చూడు. నేను చెప్పకముందే చెప్పేసినావు కదండి అను. లైక్ చేయండి ఫ్రెండ్స్ అను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. కాలమా అది సౌండ్ పట్టు.